అన్న నేను మజాకా అనే సినిమా చూసి వచ్చిన భయ్య ప్రీమియర్ షో చేసిర్రు ఎట్లుంటుందో అయిందని చెప్పేసి హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్తోనే వచ్చిన. నిజంగా ఏంటంటే ఈ సినిమా మజాకాని మించిన బ్లాక్ బస్టర్ ధమాకా నా శివరాత్రి బరిలో వచ్చిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా. నా సందీప్ కిషన్ గారి కెరియర్లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది ఆయన ఖాతాలో పడిందని చెప్పుకోవచ్చు. సందీప్ కిషన్ ఏ సినిమాతో వచ్చినా కానీ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ రోల్లో సరైన ఏదో ఒక సబ్జెక్ట్ని తీసుకొని ముందుకు వస్తూ ఉంటారు అన్న. అలాగే ఈ సినిమాలో కూడా ఏంటంటే ఒక తండ్రి కొడుకులకి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి కెమిస్ట్రీ బాండింగ్ రిలేషన్షిప్ని నిజంగా కళ్ళకట్టినట్టుగా చాలా బాగా చక్కగా వర్ణించి చూపించారని చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ ఇన్ ఫైట్ మాత్రం నిజంగా ఊర్రా మాస్ లెవెల్ అన్న. ఏంటంటే తండ్రి కోరికలు అడగడము, కొడుకేమో ఫైటింగ్ రూపంలో తీర్చడము, నిజంగా ఫైటింగ్ సీన్స్ నిజంగా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ సీన్ ట్విస్ట్ కూడా ఎవరు ఊహించలేదన్న. సినిమా మొత్తం మీద ఏంటంటే మామూలుగా తండ్రి కోసము కొడుకు సాక్రిఫైస్ చేస్తాడు, కొడుకు కోసము తండ్రి సాక్రిఫైస్ చేస్తాడు. మామూలుగా ఈ సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అన్న, నేను సంక్రాంతికి వస్తున్నాను సినిమా చూసిన తర్వాత ఏ రేంజ్లో ఎంజాయ్ చేసిందో దాన్ని మించిపోయే లెవెల్లో ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసిన అన్న. ఏంటంటే కామెడీ పరంగా కూడా మరీ ఎక్కువ ల్యాగ్ చేయకుండా ఒక లిమిట్ పరంగా, ఎమోషనల్ పరంగా, సెంటిమెంటల్ సీన్స్ చూసుకున్నా ఏవి చూసుకున్నా కూడా ఎక్కడ కూడా సినిమా ల్యాగ్ అనిపించలేదన్న. 2 hours 40 minutes కూర్చున్నంతసేపు, సీట్లో కూర్చున్నంతసేపు ఏంటంటే సీన్కి ఎంటర్టైన్మెంట్ చేస్తూ వెళ్ళిపోయినామే కానీ ఒక్క నిమిషం కూడా ఈ సీన్ నాకు డిసప్పాయింట్ అనిపించిందిరా బాబు అన్నట్టుగా ఒక్కటి కూడా డిసప్పాయింట్ అయిన సందర్భాలు లేవు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నిజంగా సూపర్ హిట్ మూవీ అన్న. సందీప్ కిషన్ గారు హ్యాట్రాక్ హిట్ కొట్టిరని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఇంతకుముందు రాయన్ సినిమాలో విలన్ రోల్ కావచ్చు, ఏ క్యారెక్టరైజేషన్ ఇచ్చినా కానీ చేయొచ్చు. రావు రమేష్ గారి విషయానికి వస్తే అన్న, నిజంగా ఇంతకుముందు చేసిన సినిమాల్లో కంటే ఈ సినిమాల్లో ఏంటంటే ఈ లుక్లో ఈ క్యారెక్టరైజేషన్లో అసలు ఎవరు ఊహించలేదు. ఒక సరైన ఒక కొత్తదనము, కొత్త క్యారెక్టరైజేషన్ నిజంగా ఆయనకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ ప్రకారం సరైన న్యాయం చేశారని చెప్పుకోవచ్చు. ఇద్దరు హీరోయిన్స్ కూడా వాళ్ళకు నిజంగా యాక్టింగ్ పరంగా చూసుకుంటే సూపర్ యాక్టింగ్ అన్న. ఫైటింగ్స్ తక్కువ ఉన్నాయి కానీ స్టోరీ మాత్రం హైలైట్ అన్న మూవీ మొత్తం మీద. ఓవరాల్గా ఫైనల్గా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మాస్ ఆడియన్స్ కావచ్చు, యూత్ ఆడియన్స్ కావచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే థియేటర్కి వచ్చి ఏంటంటే 300 రూపాయలు టికెట్ కొనుక్కొని వెళ్ళే ప్రతి ఒక్క ఆడియన్స్ 1% కూడా డిసప్పాయింట్ కాకుండా ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ చేసుకొని వెళ్ళిపోతారన్న. ఆ విషయంలో నేను గ్యారంటీ ఇస్తాను. థ్యాంక్ యూ అన్న.